రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణలో ప్రజాప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తెచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవద్దని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు పోతున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోతే అక్కడ పెండింగ్ పెట్టించింది బీజేపీ వాళ్ళు. అయినా సరే ఇవాళ జీవో రూపాయన క్యాబినెట్లో ప్రాసెస్ చేసి ఇవాళ జీవో ఇచ్చి మేము ఇవాళ ఎన్నికలే పడుతున్నాం. ఎన్నికలే కాదు, రేపు వచ్చే అన్ని రంగాలలో బడ్జెట్లో కూడా అదే దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా 4% ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఒక మంత్రిగా. ఈ సమయంలో నేను మంత్రిగా ఉండడం, కుల మతాలకు అతీతంగా ఓసీ బీసీ అనే కాదు, అందరం కూడా సమానంగా పైకి పోవాలి, ఎవరెంతో వారు వాటంతా రావాలి. మా లక్ష్యం నెరవేరింది. తప్పకుండా ఇది ఒక శుభ దసరా కానుక. ఈరోజు బలహీన వర్గాల వారికి, తెలంగాణ ప్రజలకు, బలహీన వర్గాలకు ఒక కానుకలాగా మా ప్రజాప్రభుత్వం నెరవేర్చింది. దీన్ని ఎవ్వరు కూడా కోర్టుకు పోకుండా ఇబ్బందులు పెట్టొద్దని చేతులెత్తి అన్ని పార్టీల వారిని విజ్ఞప్తి చేస్తున్నా.